హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా ప్రియ సఖి 4వ భాగాన్ని వినేద్దాం. హాయ్ మహా, గుడ్ మార్నింగ్ అనే మనీష్ మెసేజ్ తన ఫోన్ డిస్ప్లే మీద చూసి వీడెందుకు నన్ను జిడ్డులాగా తగులుకున్నాడు అని విసుక్కుంటూ ఫోన్ పక్కన పడేసింది. అలా గదిలో నుండి బయటికి రాగానే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న రామా పక్కన కూర్చుని భుజం మీద వాలి, ఏంటి అన్నయ్య వదినితో నా చాటింగ్ అని అడుగుతుంది మహా. వర్క్ చేసుకుంటున్న రామ మహా వైపు చూసి, నేను వర్క్ చేస్తున్నాను, అమ్మాయిలతో మాట్లాడుతున్నట్టే కనిపిస్తుందా నీకు అంటాడు చిన్నగా నవ్వుతూ. నువ్వు మంచోడివే కావచ్చు కానీ అవతల అమ్మాయిలు మంచివాళ్ళు ఉండాలి కదా, అసలే మేనకా లాంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎగరేసుకుపోవాలని చూస్తూ ఉంటారు అంటుంది మహా. రామ నవ్వగాని అతడి బుగ్గ మీద పడిన సొట్టను చూసి, అయినా అన్నయ్య నువ్వు అబ్బాయి అయ్యావు కనుక సరిపోయింది, అదే అమ్మాయి అయి ఉంటే అమ్మకి నిన్ను కాపాడుకోవడమే పని అయిపోయేది అంటుండగానే తల మీద ఒక్కటేశారు అప్పుడే అక్కడికొచ్చిన కౌసల్య గారు. అమ్మా అంటూ తలరుద్దుకుని నవ్వుతున్న రామ్ వైపు చూసి, నవ్వకన్నయ్య, నిన్ను కొట్టే వదిన వచ్చాక నేను కూడా ఇలాగే నవ్వుతాను అంటుంది మహా. నేను అమ్మని గనుక ఒకటేశానే, అదే వదినైతే 4 తన భర్తనేమైనా అంటే అంటారు ఆవిడ. చూస్తూ ఉండు, నన్ను సపోర్ట్ చేసే వదినే వస్తుంది నాకు అని మహా చెప్తూ ఉండగానే ఇక్కడ సీతకి పొలమారుతుంది. ఆ రోజు మధ్యాహ్నం కావస్తుండగా నిద్రలేస్తుంది అనిత. టైం చూసి రోజు తను లేచే టైంకి కొంచెం అటు ఇటుగా ఈ రోజు లేచాను అనుకుని కాఫీ అని అరుస్తూ కిందికొచ్చింది. నీళ్లు తాగుతున్న సీత గ్లాస్ పక్కన పెట్టి కాఫీ కప్ తీసుకెళ్లి అనితకిచ్చి మళ్ళీ పనిలో పడింది. రేపటి నుండి నేను కాలేజీకి వెళ్ళాలి, బట్టలు ఇస్త్రీ చేసి పెట్టు అని గోడకి చెప్పినట్టు చెప్పి కాఫీ తాగుతూ పైకెళ్ళిపోయింది. ఇంత ఉదయం గుడికి వచ్చింది అంటే వదిన ఖచ్చితంగా ఇదే ఊర్లో ఉంటుంది, రేపు గుడికెళ్ళి చూడొచ్చు. కానీ మొదటి రోజే కాలేజీకి లేటుగా వెళ్తే ఎలా? అలా అని వేరే ఎవరికి ఈ పని అప్పచెప్పలేను, నేనే మెల్లగా వెతకాలి అనుకుంటాడు భరత్. నాన్న భరత్, రేపటి నుండి కాలేజీ మొదలంట కదా అంటూ భరత్ రూంలోకొచ్చి సెల్ఫ్లో బట్టలు సర్దుతున్నారు పద్మగారు. హా అవునమ్మా అంటాడు భరత్. అమ్మా, నిన్న నాకు ఈశ్వర ఒక ఇల్లు చూపించి మీ పుట్టినిల్లని చెప్పాడు, అంటే అది మా అమ్మకు కూడా పుట్టినిల్లే కదా అంటాడు భరత్. పద్మగారు భరత్ వంక చూసి అవునరా అంటారు. నన్నొకసారి ఆ ఇంటికి తీసుకెళ్ళమ్మా అంటాడు భరత్. ఆ కోరికకి తను ఎలా స్పందించాలో ఆవిడకి అర్థం అవడం లేదు. తన వల్లే తన అన్నయ్య ఇలా మంచానికి పరిమితులయ్యారని తెలిస్తే సుమిత్ర ఎక్కడ బాధపడుతుందో అని ఆలోచనలో ఉన్న ఆవిడ, ఈ 2 ఇళ్లకి మాటలు సరిగ్గా లేవు, రాకపోకలు కూడా ఆగిపోయాయి, చాలా కాలం అవుతుంది, ఆ ఇంటికి నిన్ను తీసుకెళ్లి మీ పెదనాన్నని నేను బాధ పెట్టలేను అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక ఆ ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన కొన్నాళ్ళకి వాయిదా వేసుకున్నాడు భరత్. ముందు సీతని వెతికే పని పెట్టుకున్నందున తర్వాత రోజు తెల్లవారితోనే అటు అనిత, ఈశ్వర్, ఇటు భరత్ కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. కాలేజీకని బయలుదేరిన అనిత లంచ్ బాక్స్ మర్చిపోయిందని పరుగున బయటకెళ్ళింది సీత. అప్పటికే చాలా దూరం వెళ్ళిన అనిత కోసం బస్ స్టాప్ వరకు వెళ్ళింది. స్నేహితురాలతో మాట్లాడుతూ కూర్చుని బస్ కోసం ఎదురు చూస్తున్న అనిత. ఇంతలో బస్సు రావడం, అందరూ బస్సు ఎక్కడం చూసిన అనిత అనిత అంటూ గట్టిగా పిలిచింది. పరుగున వస్తున్న సీతను చూసి బస్సు ఒక్క నిమిషం ఆపాడు డ్రైవర్. అనిత బస్ దిగి నిల్చుంది. సీత వచ్చి రొప్పుతూ తన చేతిలో ఉన్న బాక్స్ ఇచ్చి మర్చిపోయావనిత అని ఆయాసపడుతూ చెప్పింది. ఆ నిమిషం అనిత మనసు చివుక్కుమంది. కానీ చిన్నప్పటి నుండి తన తల్లి సీత మీద నూరిపోసిన అక్కస్సు వల్ల ఆ భావం ఎక్కువసేపు నిలవలేదు. లంచ్ బాక్స్ తీసుకుని బస్సు ఎక్కింది. అప్పటికే బస్సులో ఉన్న భరత్ ఇంతసేపు బస్సు ఎందుకు ఆపారని విసుగుతో బయటకు చూసేసరికి తన చెల్లి ఆకలితో ఉండదు అని ఆనందంతో చిన్నగా నవ్వుతూ అనితకి చెయ్యి ఊపుతున్న సీతని చూసి బస్సు దిగడానికి ప్రయత్నించి అంతా జనాన్ని తోసుకుంటూ బస్సు దిగలేక అప్పటికే కదిలిన బస్సు నుండి బయటపడలేక వెనక్కి చూస్తూ ఉండిపోయాడు. ఈ రోజు కూడా వదిన కనిపించింది అంటే ఖచ్చితంగా ఇదే ఊరని తనకి తాను ఒక నిర్ధారణకి వచ్చేశాడు భరత్. బస్ స్టాప్ నుండి ఇంటికి వెళ్ళేసరికి ఎదురుగా ఉంది గజలక్ష్మి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే, మళ్ళీ ఎవడైనా వచ్చాడా అని ఆరాగా అడిగింది. ఆవిడ మాటకి బెదిరిపోయి, పిన్ని అది బస్సు బాక్సు అని ఏదో చెప్తుంటే తన వెనకే వచ్చిన రవీంద్ర, అక్క ఇది బస్ స్టాప్లో నించొని బస్సులో ఉన్న ఎవడికో చెయ్యి ఊపుతుందే అని చెప్పాడు. ఇక తను చేసిన పని చెప్పిన గజలక్ష్మి నమ్మదని అర్థమై తల దించేసింది సీత. రవీంద్ర మాటకి కోపం పూని, నిన్న ఇంటికి వాడొస్తే ఈరోజు నువ్వే బజార్కి ఎక్కావా అని లోపలికి లాక్కుని వెళ్ళి తన అక్కసు తీరే వరకు కొట్టింది.
పిన్ని, నేను అనిత కోసమే వెళ్ళాను అని సీత చెప్తున్నా, నువ్వు చేసే దరిద్రానికి నా కూతురు పేరు చెప్తావా అని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొట్టింది. తన కూతురి కేకలు విని తనున్న ఆ పరిస్థితికి తన మీద తనకే కోపం వచ్చి అది బాధగా మారి కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి విశ్వనాథం గారికి. కాలేజీకి వెళ్ళిన అనిత మొదటి రోజు అవడంతో క్లాస్ ఎక్కడో అని వెతుక్కుంటూ వస్తూ ఎదురుగా అదే పనిలో వస్తున్న భరత్ని గుద్దుకొని కింద పడింది. భరత్ ఆఖరి నిమిషంలో తమాయించుకొని నిల్చుని కోపంగా భరత్ వైపు చూసి డ్రెస్సుకి అంటుకున్న దుమ్ము చేత్తో తుడుస్తున్న అనితని రెప్పవేయడం మరిచి చూస్తున్నాడు. కింద పడిన బుక్స్ కూడా తీసి ఇచ్చి బ్యూటిఫుల్ అన్నాడు భరత్. ఆ మాటకి కంగారుగా వెళ్ళిపోయింది అనిత. అనిత వెనకే వెళ్తూ తను కూడా వాళ్ళ క్లాసే అని చూసి నవ్వుతూ లోపలికెళ్ళి అప్పటికే క్లాస్లో ఉన్న ఈశ్వర్ పక్కన కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయా భరత్ అని ఈశ్వర్ అడుగుతుంటే అవేమీ పట్టనట్టు అమ్మతో మాట్లాడుతూ ఆగిపోయి అమ్మాయిని చూసి వచ్చానని ఏదో మైకంలో చెప్పేశాడు. నీకేదో అయింది బాబు అంటున్న ఈశ్వర్ని చూసి, బాబు భరత్ అవసరమా మనకి? ఎలాగో 4 రోజులు పోతే ఏరా ఒరేయ్ మామ బావా అనేసుకుంటాం కదా, అదేదో ఇప్పుడే కానిచ్చేద్దాం అన్నాడు భరత్. అలాగేరా అనేశాడు భరత్. ఫాస్ట్ ఉన్నావు రోయ్ నువ్వు, నేనేమో అనుకున్నాను గాని అన్నాడు భరత్. నాతో మాట్లాడుతూ అటు ఇటు చూస్తున్నావు, బంక్ కొట్టే దారి కానీ చూస్తున్నావా ఏంటి అన్నాడు ఈశ్వర్. అమ్మాయి గారు క్లాస్లో ఉంటే నాకు బయట ఏం పని అని అనగాని తనకంటే 2 వరుసల ముందు కూర్చున్న అనితకి ఆ మాట వినిపించి కోపంగా వెనక్కి చూసింది. గుండె మీద చేతులు వేసుకుని ఈశ్వర్ మీద వాలిపోయాడు భరత్. క్లాస్కి లెక్చరర్ రాగానే అందరూ లేచి నిల్చొని ఆయనకి విష్ చేసి కూర్చున్నారు. మొదటి రోజు కనుక పరిచయాల కార్యక్రమం పెట్టారు క్లాస్లో. అలా తన పేరు అనిత అని తెలుసుకుని అనితకి వినపడాలని తన పేరు భరత్ అని గట్టిగా నొక్కి చెప్పాడు భరత్. ఏవండి హైదరాబాద్ ఎప్పుడు వెళ్తారు? పెళ్ళికి ఇంకా 3 వారాలు కూడా లేదు అని అడుగుతున్నారు పద్మ. మధ్యాహ్న భోజన వేళ. రేపు వెళ్దాం అనుకుంటున్నాను పద్మ, గుడిలో కనుక్కున్నాను, రేపు మంచి రోజు అన్నారు అంటారు ఆయన భోజనం చేస్తూ. పెద్ద ఆవిడ ఏమంటారో అండి, ఆ రోజు శరత్ని సుమిత్రాని కనీసం వాకిట్లో కూడా రానివ్వలేదు ఆ మహాతల్లి. మనం కూడా మౌనంగా ఉన్నాం అప్పుడు అని అనుమానం బయటపెట్టారు పద్మ. అవన్నీ మదిలో పెట్టుకుని ఆడపిల్ల బలవుతుంటే చూస్తూ కూర్చోడు దశరథ్. నాకు ఆయన మీద ఆ నమ్మకం ఉంది. అందులో అది సుమిత్ర చివరి కోరిక కదా, ప్రయత్నం చేసి చూద్దాం, ఆపై దేవుడి దయ అంటూ భోజనం ముగించారాయన. కాలేజీ నుండి ఇంటికి వెళ్తూ అనిత వెంటే నడుస్తూ వెళ్తున్నాడు భరత్. ఇదంతా తిరిగి వెళ్ళడం ఎందుకురా, అలా వెళ్తే త్వరగా వెళ్ళే వాళ్ళం కదా అన్నాడు ఈశ్వర్. ఇప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తాం, నీ పిల్లలు డాడీ డాడీ అని ఏడుస్తున్నారా ఏంటి అన్నాడు భరత్. ఈ మాత్రం దానికి నా పిల్లల వరకు ఎందుకులే గాని పద అన్నాడు ఈశ్వర్. తన వెనకే వస్తున్న భరత్ని చూసి కంగారుగా ఇంటివైపు నడుస్తున్న అనిత. ముందు రోజు భరత్ చూస్తున్న ఆ ఇంట్లోకి వెళ్తున్న అనితను చూసి, అంటే ఈ అమ్మాయి అమ్మ తరపు వాళ్ళ అమ్మాయా, మనకి ఏమవుతుందో, వరసైనదైతే బావుండు అనుకుంటూ ముందుకు నడిచాడు. అప్పటికే అనిత లోపలికి వెళ్ళిపోయి సీత గుమ్మం దగ్గరుంది. ఆ ఇల్లు దాడుతున్న భరత్ని చూసి గుమ్మంలో ఉన్న సీతను చూసి, వీడేంటి రోజు వస్తున్నాడని భరత్ వెంట నడుస్తూ వెళ్ళాడు రవీంద్ర. భరత్ ఇక్కడ దగ్గరలోని మా ఇల్లు కూడా, మా ఇంటికి వెళ్దాంరా అని పిలిచాడు ఈశ్వర్. ఇప్పుడా అన్నాడు భరత్. ఇంటి దగ్గర మా చెల్లి ఎదురు చూస్తుందా ఏంటి అని అడిగాడు ఈశ్వర్. భరత్ ఈశ్వర్ వంక చూడగానే, ఇందాక తమరు పిల్లల వరకు వెళ్ళారు సార్, గుర్తుందా అన్నాడు నవ్వుతూ. భరత్ భుజంపై ఒకటి వేసి సరే పద అన్నాడు. ఇద్దరు ఈశ్వర్ ఇంటికి వెళ్ళడం చూసి, వీడెవడు ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు, కనుక్కోవాలి అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు రవీంద్ర. తర్వాత రోజు ఉదయమే హైదరాబాద్ బయలుదేరారు శ్రీనివాస్ గారు. అభయ ముద్రలో ఉన్న హనుమల వారికి బస్సులో నుండే అడ్డంకులు లేకుండా చూడమని వేడుకుని ప్రయాణం కొనసాగించారు. మధ్యాహ్న సమయానికి ఆ ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ గారు ఇంటి వరకైతే వెళ్ళాడు కానీ ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, నిన్నటి వరకు చుట్టరికమే లేదు అనుకున్న వాళ్ళ మాట కలపగానే అమ్మాయి గురించి చెప్తే ఏమనుకుంటారో అనే ఆలోచనలు మనసును చుట్టేస్తున్నాయి. సార్ ఎవరు కావాలి అని అడిగాడు వాచ్మెన్. దశరథ గారిని కలవాలి అని చెప్పగానే, ఒక్క నిమిషం ఆగండి సార్ అని అడిగి చెప్తానని వాచ్మెన్ ఇంట్లోకి ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారని చెప్పాడు. ఇప్పుడు అపాయింట్మెంట్స్ కూడా ఏమీ లేవే, ఎవరొచ్చారు, వారి వివరాలు చెప్పు అని అడిగారు ఆయన. వాచ్మెన్ ఫోన్ పక్కన పెట్టి, సార్ మీ పేరు అని అడిగాడు. శ్రీనివాస్ అన్నారాయన. ఆ మాట ఫోన్లో ఉన్న దశరథ్ ఫోన్ పక్కన పెట్టాడు. సార్ సార్ అంటున్న అవతలి మాటలు వినపడకపోవడంతో సార్ ఫోన్ కట్ చేశారు. సార్ బిజీగా ఉన్నారేమో, మీరు మరోసారి రండి అని చెప్పాడు వాచ్మెన్. శ్రీనివాస్ గారు
నిరాశనగా నిరాశగా వెనుతిరగగానే శ్రీనివాస్ అనే గొంతు వినిపించి వెనక్కి చూశారు. ఎదురుగా దశరథ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నవ్వి, ఎలా ఉన్నావు దశరథ్ అని అడిగాడు. దశరథ్ గారు ఆయన్ని హత్తుకుని, ఇక్కడేనా, ఇంట్లోకెళ్ళి మాట్లాడదాంరా అంటూ ఆయన ఇంట్లోకి తీసుకెళ్తూ, ఎవరిని ఆపాలి, ఎవరిని పంపాలో తెలియదా మీకు అంటూ వాచ్మ్యాన్ మీద అరిచాడు. స్వయంగా ఆయనే వచ్చి తీసుకెళ్తున్నారు అంటే ఎంత ముఖ్యమైన వ్యక్తో అర్థం చేసుకుని, తప్పైపోయింది, క్షమించండి సార్ అన్నాడు వాచ్మ్యాన్. శ్రీనివాస్ గారు ఒక నవ్వు నవ్వి, పర్వాలేదు బాబు అనేసి దశరథ్ గారితో కలిసి ఇంట్లోకెళ్లారు. దశరథ్ గారు ఆయన్ని ఇంట్లోకి తీసుకెళ్లి, కౌసల్య, ఎవరొచ్చారో చూడు అని పిలవంగానే వంటింట్లో నుండి బయటకొచ్చి శ్రీనివాస్ గారిని చూసి ఆనందంగా, బాగున్నారా బావగారు అని పలకరించి నమస్కారం చేశారు. బాగున్నానమ్మా, మీరు కుశలమేనా అని ఆయన కూడా పలకరిస్తూ ఉండంగానే, కౌసల్య, ఎవరు వచ్చింది అంటూ కిందికొచ్చి అక్కడున్న శ్రీనివాస్ గారిని చూసి, ఇన్నాళ్ళకి మేం గుర్తుకొచ్చామా శ్రీను, ఎలా ఉన్నావంటూ ఆప్యాయంగా పలకరించారు యశోధర గారు. ఆయన ఆవిడికి నమస్కారం చేసి కూర్చున్నారు. గతం మర్చిపోయి ఎంత అభిమానం చూపిస్తున్న వాళ్ళని చూసి ఆయన వచ్చిన పని సవ్యంగా జరిగితే ఇక సీత కష్టాలు తీరిపోయినట్టే అని ఆయన నమ్మిన మాట నిజమవుతుందని సంతోషపడ్డారు. ఇంతలో జ్యూస్ పట్టుకొని వచ్చారు కౌసల్య గారు. వాళ్ళు జ్యూస్ తాగుతూ ఉండగానే ఆవిడ వంట పని పూర్తి చేశారు. దశరథ గారు శరత్ గారికి ఫోన్ చేసి శ్రీనివాస్ గారు వచ్చిన విషయం చెప్పి, ఎంతటి ముఖ్యమైన పని అయినా వదిలిపెట్టి ఇంటికి రమ్మని చెప్పారు. శరత్ గారు కూడా మీటింగ్ మధ్యలోనే ఆపేసి ఇంటికి బయలుదేరారు. కుశల ప్రశ్నలు, ఊరు విషయాలు మాట్లాడుతూ, భర్తతో ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగారు దశరథ్ గారు. అయ్యయ్యో, ఈ ఇంటి బిడ్డతో ఇబ్బంది ఏముంటుంది దశరథ్, వాడి మాటల్లో నువ్వే కనిపిస్తావు. పద్మ అయితే ఈ 4 రోజుల్లోనే వాడికి చాలా దగ్గరైపోయింది అని చెప్తూ, రామ్ ఎక్కడా కనపడ్డం లేదు అని అడిగారు. కంపెనీ పని మీద ఈ రోజే ఉదయమే కెనడా వెళ్ళాడు అని చెప్పారాయన. శ్రీనివాస్ గారు కాస్త ఇబ్బందిగా, ఎప్పుడొస్తాడు అని అడిగారు. 10 నుంచి 15 రోజుల్లో వచ్చేస్తాడు. ఏ శ్రీనివాస్, మా రామాతో ఏమైనా పనుందా అని అడిగారు. లేదు, ఊరికే అడిగాను అని మాట దాటేశారాయన. అప్పుడే వచ్చిన శరత్ ఆయన్ని హక్ చేసుకుని, ఎలా ఉన్నారన్నయ్య అని ఆయన్ని పలకరించి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నారు. కౌసల్య గారు భోజనానికి పిలిచేసరికి ఆయన్ని భోజనానికి తీసుకునెళ్లారు. వాళ్ళ మాట మర్యాద చూస్తే శ్రీనివాస్ గారికి చాలా ఆనందంగా ఉంది. భోజనాలు ముగించుకుని అందరూ హాల్లో కూర్చున్నారు. ఇంకేంటి శ్రీను విశేషాలు అని అడుగుతున్నారు యశోధర గారు. మళ్ళీ ఏదో గుర్తు వచ్చినట్టుగా, విశ్వనాథం ఎలా ఉన్నాడు, గజలక్ష్మి ఇంకా అలాగే ఉందా అని అడిగారు. ఎప్పటిలాగే ఉన్నారమ్మా అందరూ అని ఆయన చెప్పగానే, ఇందిర కూతురు బాగుందా బావుగారు అని అడిగారు కౌసల్య గారు. సీత గురించి కూడా గుర్తుపెట్టుకుని అడిగిన వీళ్ళ సంస్కారానికి ముగ్ధులయ్యారాయన. నిజం చెప్పలేక బాగుందమ్మా అన్నారు. ఏదైనా సమస్య శ్రీనివాస్ అని అడిగారు దశరథ్ గారు. ఆయనకి ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు, కానీ చెప్పాలని నిర్ణయించుకుని, రామ్కి పెళ్లి ఎప్పుడు చేద్దామనుకుంటున్నారు అని అడిగారు. ఆ మాటకి నిట్టూరుస్తూ, ఈ రోజు కుదిరితే ఇంకో వారంలో చేసేద్దామనే ఉంది, కానీ వాడు ఎవరినీ నచ్చడం లేదు అన్నారు యశోధర గారు. ఆయన వచ్చిన మాట అడగాలా వద్దా అని వెనక ముందు అవుతూ ఆ ఇబ్బంది మొహంలో తెలుస్తుంటే శరత్ గారు ఆయన చేయి మీద చెయ్యి వేసి, సీత నిజంగా బాగుందా అని అడిగారు. ఆయన తడబడుతూ, సీతకు ఏమవుతుంది శరత్ అని, తను బాగుంది అన్నారు. చాలాసేపు మాట్లాడిన ఆయన సీత గురించి మాత్రం చెప్పలేకపోయారు. స్వాభిమానం కావచ్చు, మాటకి అడ్డుపడింది. ఇక నేను బయలుదేరతాను దశరథ్ అని అందరి సెలవు తీసుకుని వెనుతిరుగుతుంటే, ఆ రోజుకి ఉండమని అడిగినా మనసు సీత మీద బెంగపడడం వల్ల ఉండలేక, మరోసారి వచ్చినప్పుడు ఉంటానని చెప్పి బయలుదేరారు. శరత్ ఆయన్ని బస్ ఎక్కించి వస్తానని చెప్పి శ్రీనివాస్ గారితో కలిసి వెళ్లారు. దారిలో వెళుతూ, పరిస్థితులు బాగుంటే మా ఇంటి కోడలు అవ్వాల్సిన అమ్మాయి అక్కడ అన్ని కష్టాలు పడుతూ ఉండేది కాదు అన్నారు శరత్ గారు. ఆ పేరుకే కష్టాలు తప్పవేమో శరత్. ఇందిరా చనిపోయాక మొదలైన తన కష్టాలు రోజురోజుకి పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు అంటూ గజలక్ష్మి దుర్మార్గం, రవీంద్ర నీచపు పన్నాగం చెప్పుకుంటూ వచ్చారు. అవి వింటున్న శరత్ గారికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సీతని ఆ కష్టాల కొలల నుండి బయటపడేయాలి అని నిర్ణయం తీసుకున్నారు, కానీ బయటికి చెప్పలేదు. అలా ఆయన్ని బస్ ఎక్కించి ఇంటికెళ్తూ దారిలో కాలేజీ దగ్గర మహాతో మాట్లాడుతున్న మనీష్ కనిపించాడు. బరువైన గుండెతో ప్రయాణం చేస్తున్న శ్రీనివాస్ గారికి సీతకి తాను ఏమీ చేయలేకపోతున్నాననే బాధ పెరిగిపోతుంది. ఊర్లో దిగి ఇంటికి వెళ్లేసరికే ఆయన కోసం ఆశగా ఎదురుచూస్తున్న పద్మాను చూసి ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లారు. దిగులుగా ఉన్న ఆయన ముఖాన్ని చూసి వెళ్ళిన పని అవలేదని అర్థం చేసుకుని ఆ విషయం ప్రస్తావించలేదు ఆవిడ. కాలేజీకి వెళ్లడం, అక్కడ అనితాని చూడ్డం, ఇంటికి రావడం, కౌసల్య గారితో మాట్లాడడం, ఇలా జరుగుతూ ఉన్నాయి రోజులు భరత్కి. అలా వారం రోజుల్లో సీత గురించి మర్చిపోయాడు భరత్.
కెనడాలో ఆఫీస్ నుండి హోటల్కి వచ్చిన రామ్ ఫ్రెష్ అయి టైం పాస్ అవ్వక తనతో తెచ్చుకున్న బుక్ తెరిచాడు. చదువుతూ చదువుతూ అందులో ఉన్న ఫోటో ఉన్న పేజీ వరకు వచ్చాడు. ఈ ఫోటో ఇందులో పెట్టేశానా అనుకొని అది తిప్పి చూసి కూర్చున్నవాడల్లా నిల్చుని తను కలకంటున్నాడా లేక ఇది నిజమా అని కూడా అతను తేల్చుకోలేని సంభ్రమాశ్చర్యంలో ఉన్నాడు. నా మనసు ఊసులాడుతున్నా నువ్వు నిజంగా ఉన్నావా? అది కూడా నీ ఫోటో నాకు చేరే అంత దగ్గరలో. అసలు నీ ఫోటో నా దగ్గర ఎలా వచ్చింది? గ్రానీ చూసే పెళ్లి సంబంధాలు నువ్వు కూడా ఒకదానివా? లేక మహాకి కానీ భరత్కి కానీ ఇంట్లో వాళ్ళకి తెలిసిన దానివా అని ఆలోచిస్తూ ఒకసారి వాళ్ళని అడిగితే అని ఆలోచన వచ్చి వద్దులే, నీ గురించి చెప్తే నన్ను మోసేస్తారు అనుకుని మరి ఎలా నీ గురించి తెలుసుకోవడం అని ఈరోజు రామ్ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు. ఇండియా వెళ్ళగానే మొదటి పని నీ గురించి తెలుసుకోవడమే. వేరే ఏ పని అయినా నీ తర్వాతే అని నిశ్చయించుకున్నాడు రామ్. బెడ్ మీద పడుకొని ఆ ఫోటోని చూస్తూ, ఓయ్, నీ పేరేంటి? ఎక్కడుంటావు? నా బుర్రలో ఇలా తిష్ట వేసుకుని కూర్చున్నావు. ఒక్కసారి కనిపించి నాకు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎత్తుకెళ్ళిపోతా నిన్ను అని మాట్లాడుతున్నాడు రామ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.